నాకు. అంచేత కొంచెం క్లుప్తంగా మాట్లాడితే మంచిగా, 30 మంది మాట్లాడాలి, అప్పుడే ఓటింగ్ వస్తుంది. ప్లీజ్ అందరూ సహకరించాలని కోరుతున్నానండి. కొరకపూడి శ్రీనివాస్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. రాష్ట్ర ప్రజలకి ఆహార భద్రత కోసం, అలాగే రాష్ట్రంలో ప్రజలకి ఉపాధి కల్పించడం కోసం, ముఖ్యంగా భారతదేశం లాంటి వ్యవసాయ ప్రధాన ఆర్థిక వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒక వ్యవసాయ ప్రధాన ఆర్థిక వ్యవస్థగా అనేక దశాబ్దాలుగా మనం చూస్తున్నాం. ముఖ్యంగా 2014 తర్వాత ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పారిశ్రామిక సంస్థలు కానీ, అలాగనే హైదరాబాద్ నగరంలో మనం సమిష్టిగా అభివృద్ధి చేసిన సాఫ్ట్వేర్ రంగం కానీ, వాటికి సంబంధించిన ఆదాయం కానీ ఏమీ లేని నేపథ్యంలో 2014లో ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, ఇప్పుడు మళ్ళీ విభజన తర్వాత రెండోసారి రాష్ట్ర బాధ్యతలు స్వీకరించిన గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ మంత్రిగా ప్రవేశపెట్టిన ఈ 3వ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి సంబంధించి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో 62% మంది ఈరోజు వ్యవసాయ అనుబంధాల ద్వారా జీవనోపాధి పొందుతున్నారు. మరి ఎందుకు వ్యవసాయం గురించి ఇప్పుడే మీరు చెప్పారు, దాదాపు 30 మంది సభ్యులు ఈ అంశం మీద మాట్లాడటానికి ముందుకొచ్చారని. దాదాపు ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యవసాయ కుటుంబాల నుంచి, వ్యవసాయ కూలీల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే. కాబట్టి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటేనే ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని అర్థం చేసుకున్న గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రైతుని రాజుగా నిలబెట్టాలన్న సంకల్పంతో రైతన్న మీకోసం అనే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. వ్యవసాయ రంగం యొక్క సమగ్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారు దూరదృష్టితో ప్రారంభించిన రైతన్న మీకోసం ఈ కార్యక్రమంలో పంచసూత్రాలు ఉన్నాయి అధ్యక్ష. 5 అంశాలు ఉన్నాయి. మొదటి, నీటి భద్రత. నిన్ననే ఇదే సభలో గౌరవ ముఖ్యమంత్రి గారు సుదీర్ఘంగా, ముందు జలవనరుల శాఖ మంత్రి గారు, ఆ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నీటి భద్రత ఎంత శాస్త్రీయంగా చేస్తున్నారో నిన్న వివరించారు అధ్యక్ష. ఈ పంచసూత్రాల్లో మొదటిది నీటి భద్రత, రెండోది డిమాండ్ ఆధారిత పంటలు. చాలామంది రైతులు సరైన అవగాహన లేక వ్యవసాయాన్ని ఈ రోజు కూడా సాంప్రదాయంగా పండించడం వల్ల, అంటే అనేక దశాబ్దాలుగా పండించిన పంటలనే మళ్ళీ పండించడం వల్ల, లేదా ఇతర పంటలకి మారకపోవటం వల్ల రైతుకు నష్టం రావడానికి ఒక ప్రధాన కారణం అవుతుంది అధ్యక్ష. దీన్ని దృష్టిలో పెట్టుకొని పంచసూత్రాల్లో డిమాండ్ ఆధారిత పంటలు. డిమాండ్ ఆధారిత పంటలు అంటే మనందరికీ ఊహ తెలిసిన తర్వాత అందరం తీసుంటాం. మనందరం ఎక్కువగా వరన్నం తింటాం. కానీ ఇటీవల దశాబ్దాలలో ఆరోగ్యం పట్ల పెరుగుతున్న అవగాహన ఫలితంగా వరన్నం తినే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. వరి అన్నానికి ప్రత్యామ్నాయంగా ఆరోగ్య సంరక్షణలో భాగంగా ఏమి తింటే బాగుంటుందో ఆలోచించి వాటికి షిఫ్ట్ అవుతున్నారు. ఇది రైతు అర్థం చేసుకొని మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు పండించడం ద్వారా రైతు ఆదాయాన్ని పొంది నష్టాన్ని నివారించుకునే కార్యక్రమాన్ని శాస్త్రీయంగా రైతుకు వివరించే కార్యక్రమమే డిమాండ్ ఆధారిత పంటలు. అలాగనే అగ్రిటెక్, శాస్త్ర సాంకేతిక రంగాన్ని అనుసరించడంలో ఈ దేశంలోనే కాదు ప్రపంచ రాజకీయ నాయకుల్లోనే ముందు వరుసలో ఉండే గౌరవ ముఖ్యమంత్రి గారు పంచసూత్రాల్లో అగ్రిటెక్ కార్యక్రమాన్ని కూడా పొందుపరిచారు. అలాగే 4వ అంశం ఫుడ్ ప్రాసెసింగ్. మరి వ్యవసాయ ప్రధాన రాష్ట్రంలో
వ్యవసాయం 62% మందికి ఉపాధి కల్పిస్తున్న రాష్ట్రంలో మళ్ళీ వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రోత్సహించడం ద్వారా ఎంత ఆర్థికంగా రాష్ట్రం ఆయా కుటుంబాలు ముందుకెళ్ళొచ్చో ఈ కార్యక్రమంలో వివరించడం జరిగింది అధ్యక్ష. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ గురించి చాలామంది చదువుకున్న వాళ్ళకు కూడా తెలియదు అధ్యక్ష. మన సమాజంలో ప్రతి కుటుంబంలో పండగలకు కానీ ఇతర సందర్భాల్లో కానీ భార్య పిండి వంటలు చేస్తూ ఉంటే భర్త కూర్చొని తింటూ ఉంటాడు అధ్యక్ష. కానీ ఒక 40-50 సంవత్సరాల క్రితం కర్నూలులో ఒక భార్య స్వీట్స్ తయారు చేస్తే భర్త సైకిల్ మీద తిరిగి ఆ స్వీట్స్ని అమ్మి ఈరోజు దాదాపు 25,000 కోట్ల ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించిన పుల్లారెడ్డి గారు అయ్యారు అధ్యక్ష. కాబట్టి మన కళ్ళ ముందే గత 40-50 సంవత్సరాలుగా ఒక పుల్లారెడ్డి గారిని చూసాం, ఒక రామోజీరావు గారిని చూసాం. అలాగే ఈరోజు హైదరాబాద్ లాంటి ఒక మెగా నగరంలో కర్రీ పాయింట్ అనేది హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థలో ఒక కీలకమైన అంశం అధ్యక్ష. మన కుటుంబాల్లో చాలామంది మహిళలు అద్భుతంగా వంట చేస్తారు, కానీ ఆ వంటని వాళ్ళ నైపుణ్యాన్ని కమర్షియలైజ్ చేయటం వాళ్ళకి తెలియదు, దాని నుండి ఆదాయం పొందటం వాళ్ళకి తెలియదు. చాలామంది మగాళ్ళు కూడా ప్రోత్సహించరు. కానీ ఈ ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని వ్యవసాయ రంగానికి అనుబంధంగా పంచసూత్రాల్లో పేర్కొనడం అనేది ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళడానికి చాలా బలంగా పనిచేస్తుంది అధ్యక్ష. అలాగనే 5వ అంశం ప్రభుత్వం నుంచి మద్దతు. వాస్తవానికి వ్యవసాయ ప్రధాన రాష్ట్రంలో భారతదేశంలో రైతు గురించి ఒక దురదృష్టకరమైన సామెత ఉంది అధ్యక్ష. భారతదేశంలో రైతు అప్పుల్లో పుడతాడు, అప్పుల్లో జీవిస్తాడు, అప్పుల్లో మరణిస్తాడు. భారతదేశంలో రైతు అప్పుల్లో పుడతాడు, అప్పుల్లో జీవిస్తాడు, అప్పుల్లోనే మరణిస్తాడు. అలాంటి నేపథ్యంలో ప్రభుత్వం నుంచి మద్దతు లభిస్తేనే రైతు ఆర్థికంగా నిలదొక్కగలగలడు అన్న వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ పంచసూత్రాల్లో 5వ అంశం ప్రభుత్వం నుంచి మద్దతు అధ్యక్ష. వీటన్నిటిని లింక్ చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి మానస పుత్రిక లాంటి స్వర్ణాంధ్ర 2047 సాధనలో భాగంగా ఆర్థికాభివృద్ధిని పరుగులెత్తించడం కోసం 10 సూత్రాలు మన ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజుల్లోనే ప్రకటించాం అధ్యక్ష. ఆ 10 సూత్రాల్లో ఒకటి ఫార్మర్స్ అగ్రిటెక్. ఇదే పంచసూత్రాల్లో కూడా ఉంది అధ్యక్ష. ఈ ఫార్మర్స్ అగ్రిటెక్లో డీప్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డ్రోన్లు, రోబోటిక్స్, ఉపగ్రహ ఆధారిత వ్యవస్థలు వీటిని అభివృద్ధి చేయటం. డీప్ టెక్నాలజీ గత 20 నెలలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నారు, డీప్ టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నారు. దురదృష్టం ఏంటంటే మనలో కూడా చాలామందికి దాని మీద ఇంకా పూర్తిగా అవగాహన రాలేదు అధ్యక్ష. కొద్ది రోజుల క్రితం ప్రపంచ వ్యాపార దిగ్గజం బిల్ గేట్స్ గారు అమరావతి వచ్చినప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వ్యవసాయ ఉత్పత్తులు పెంచడానికి కొంతమంది రైతులు చేస్తున్న ప్రయత్నాన్ని వాళ్ళకి బిల్ గేట్స్ గారికి వివరించిన సందర్భంలో మనందరం మీడియాలో చూసాం అధ్యక్ష. వాస్తవానికి ఆ అంశం ఈ స్వర్ణాంధ్ర 2047 సాధన కోసం రూపొందించిన 10 సూత్రాల్లో ఫార్మర్స్ అగ్రిటెక్ అనే అంశంలో ఉంది అధ్యక్ష. అలాగే డిమాండ్ ఆధారిత పంటలకు సంబంధించి సమాజంలో ప్రజల ఆహారపు అలవాట్లో వస్తున్న మార్పుల్ని రైతులకు వివరించి ఇప్పటిదాకా సోదరుడు ఉద్యానవన పంటల మీద మాస్టర్స్ చదివిన సీనియర్ శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు గారు హార్టికల్చర్ గురించి వివరంగా చెప్పారు. వాస్తవానికి హార్టికల్చర్లో 3 అంశాలు ఉంటాయి అధ్యక్ష. పళ్ళు, ఆకుకూరలు, కూరగాయలు. ఎప్పుడైతే భారతీయ సమాజం ఆహారపు అలవాట్లలో మార్పు, ఆరోగ్య పరిరక్షణ వైపు వెళ్తుందో ఉద్యానవన పంటలకి డిమాండ్ పెరుగుతుంది అధ్యక్ష. ఒకప్పుడు పూర్తిగా అన్నం తినేవాళ్ళు
ఈరోజు పళ్ళు కొన్ని ఆకులు కూడా తిని వాళ్ళ భోజనాన్ని పూర్తి చేస్తున్నారు. ఈ మార్పుని పాలనలో భాగంగా, విధానాల్లో భాగంగా పొందుపరచడం అనేది విజన్ అంటే అది అధ్యక్ష. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు తరచుగా ఒక మాట అంటున్నారు, అసలు ఇంతమంది శాసనసభ్యులు ఇక్కడ కూర్చొని ఈ రాష్ట్రానికి ఏ విధంగా మేలు చేయగలరంటే ముఖ్యమంత్రి గారు తరచుగా చెప్పే మాట ఏంటంటే, ఏ పబ్లిక్ పాలసీ కెన్ చేంజ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఏ స్టేట్, ఏ పబ్లిక్ పాలసీ కెన్ చేంజ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఏ కంట్రీ. ఆ పబ్లిక్ పాలసీలో భాగంగా ఈరోజు మన ఆహారపు అలవాట్లో వచ్చిన మార్పుల్ని, దానికి అనుగుణంగా వ్యవసాయ రంగంలో రైతులు అనుసరించాల్సిన మార్పుల్ని ఈ బడ్జెట్లో పొందుపరచడం అనేది ముఖ్యమంత్రి గారి విజన్కి సాక్ష్యమని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ వ్యవసాయ ప్రధాన ఆర్థిక వ్యవస్థలో మన వ్యవసాయం గురించి రైతు నిరంతరం బాధపడే అంశం ఏంటంటే వర్షం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇంతకు ముందు వర్షాలు, తుఫాన్లు ఒక సీజన్ ఉండేది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచ వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల, పర్యావరణంలో జరుగుతున్న మార్పుల వల్ల ఇటీవల కాలంలో దురదృష్టవశాత్తు వర్షాల కన్నా కూడా తుఫాన్లు ఎక్కువ రావటం వల్ల రైతు చాలా నష్టపోతున్నాడు. కాబట్టి రైతు కన్నీరు దేశానికి అవమానం అన్న మహాకవి దాశరథి మాటల్ని గౌరవించి, అలాగనే ఇండియన్ అగ్రికల్చర్ ఈజ్ ఎ గ్యాంబ్లింగ్ విత్ మాన్సూన్స్ అంటారు. భారతదేశంలో వ్యవసాయం ఋతుపవనాలతో ఆడే జూదం అంటారు. కానీ నిన్న ఇదే శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి గారు వివరంగా ఏ ప్రాజెక్టులో ఎంత నీరుంది, ఏ జిల్లాలో భూగర్భ జలాలు ఎంత పెరిగాయి, ఏ సీజన్లో ప్లస్లో ఉంటున్నాయి, ఏ సీజన్లో మైనస్లో ఉంటున్నాయి, వాటిని ఎలా సంరక్షించాలనేది నిన్న చాలా శాస్త్రీయంగా వివరించారు అధ్యక్ష. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఋతుపవనాలతో సంబంధం లేకుండా, వర్షాల మీద ఆధారపడకుండా వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం, వ్యవసాయ రంగ ఉత్పత్తి పెంచడం కోసం, స్థిరమైన నీటి వనరుల అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ప్రస్తుతం మన రాష్ట్రంలో పోలవరం, పట్టిసీమ, హంద్రీనీవా, ఉత్తరాంధ్ర సృజల స్రవంతి, వంశధార నాగావళి అనుసంధానం, తోటపల్లి, మహేంద్ర తనయ, చింతలపూడి ఎత్తిపోతల పథకం, వంశధార ఫేజ్ 1 and 2, శ్రీశైలం, ధవళేశ్వరం గేట్ల పునరుద్ధరణ, వెలిగొండ, తారకరామ తీర్థసాగరం వంటి ప్రాజెక్టుని పూర్తి చేసి ప్రతి ఎకరాకి స్థిరమైన సాగునీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసే ఒక మహాయజ్ఞం ఈ రాష్ట్రంలో జరుగుతుంది. దురదృష్టం ఏంటంటే ఇట్లాంటి అంశాలకి మన మీడియాలో, అలాగనే మన చర్చల్లో ఎలాంటి ప్రాధాన్యత లేకుండా సాధారణ ప్రజల జీవితాలతో, వాళ్ళ సమస్యలతో సంబంధం లేని విషయాల మీద ఈరోజు ప్రతిపక్షం సభకు కూడా రాకుండా వాళ్ళ బాధ్యతని నిర్వర్తించకపోవటం మన దురదృష్టం అధ్యక్ష. అలాగే చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పిన ప్రతిసారి ఐటీ అని చెప్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి వ్యవసాయ రంగంలో ఎన్నో కొత్త కొత్త కార్యక్రమాల్ని చాలా సృజనాత్మకంగా ప్రవేశపెట్టి అభివృద్ధి చేసిన విషయం చాలా తక్కువ మందికి తెలుసు అధ్యక్ష. ఇందాకనే ఏలూరు సాంబశివరావు గారు కూడా మెన్షన్ చేశారు. ఇజ్రాయెల్ నుంచి కుప్పానికి ఒక టెక్నికల్ టీముని తీసుకొచ్చి ఒక ప్రాజెక్టుని అక్కడ ప్రయోగాత్మకంగా చేస్తున్నప్పుడు రాజకీయ ప్రత్యర్థులు విమర్శించారు. చాలామంది కుహనా మేధావులు అవమానకరంగా కామెంట్ చేశారు. కానీ ఎవరో ఒకళ్ళు ధైర్యం చేసి ఒక ప్రయోగం చేస్తేనే సాంకేతికంగా ఒక సమాజం ముందుకెళ్ళిద్ది అధ్యక్ష. కాబట్టి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో, వ్యవసాయ రంగ అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు గారు వేసిన ఒక చెరగని ముద్ర ఏంటంటే బిందు సేద్యాన్ని ప్రవేశపెట్టి ప్రతి మొక్కకి ప్రతి ఎకరాకి అంటాం, ప్రతి ఎకరా కాదు అధ్యక్ష, ప్రతి మొక్కకి స్థిరమైన నీటి పారుదల అందించి పంట ఉత్పత్తిని పెంచే శాస్త్రీయ విధానమే బిందు సేద్యం. ఆ బిందు సేద్యాన్ని ప్రవేశపెట్టిన నాకు తెలిసి ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి వ్యవసాయ రంగంలో బిందు సేద్యం మీద ప్రత్యేకంగా దృష్టి సారించాం అధ్యక్ష. మరి ఇన్ని చేస్తున్నప్పుడు వీటి ఫలితం ఆర్థిక
గణాంకాల రూపంలో ఎలా ఉంటుందంటే 2025-26 అంటే మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఆర్థిక సంవత్సరంలో మన జిఎస్డిపిలో 17,62,357 కోట్ల రూపాయలుగా నమోదైతే ఇందులో వ్యవసాయ రంగం వాటా 33.2% ఉంది అధ్యక్ష. వ్యవసాయ రంగం వాటా 33.2% మన జిఎస్డిపిలో. మరి ఇది ఊరకనే రాలేదు అధ్యక్ష. ఇందాక నేను చెప్పిన పోలవరం కానీ పట్టిసీమ కానీ వాస్తవానికి పట్టిసీమ గురించి 2014-2019 కాలంలో పట్టిసీమ నిర్మాణం జరిగేటప్పుడు దాని మీద రాజకీయంగా విపరీతమైన విమర్శలు చేశారు. కానీ ఈరోజు కర్నూలు జిల్లాలో, కడప జిల్లాలో ఆఖరికి గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో కూడా అక్కడ పండుతున్న అరటి తోటలకు అందుతున్న నీరు పట్టిసీమ ద్వారా వెళ్ళిన నీరు అధ్యక్ష. దాన్ని గుర్తించడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా లేకపోవటం మన దురదృష్టం. అలాగే ఈరోజు మొత్తం భారతదేశంలో వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు 0.80% ఉంది. దేశంలో జాతీయ వ్యవసాయ రంగం వృద్ధి రేటు 0.80% ఉంటే, అంటే 1% కన్నా తక్కువే ఉంటే, మన రాష్ట్రంలో మాత్రం వ్యవసాయ రంగం వృద్ధి రేటు 7.83% ఉంది. దీనికి ముమ్మాటికి కారణం చంద్రబాబు నాయుడు గారు అనుసరిస్తున్న విధానాలు, చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తున్న నాయకత్వం అధ్యక్ష. అలాగే ఈ దేశంలో వ్యవసాయ రంగం సాధిస్తున్న లేదా అందిస్తున్న ఆదాయంలో, దేశానికి వ్యవసాయ రంగం అందిస్తున్న ఆదాయంలో 10% ఆంధ్రప్రదేశ్ నుంచి రావటానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి గారి విధానాలే కారణమని ఈ సందర్భంగా సగర్వంగా చెప్తున్నాను అధ్యక్ష. అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించి శాస్త్రీయంగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన అనేక విధానాల్లో ఒక ప్రధానమైంది, మనం ఇంకా 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 గట్టిగా చెప్పాల్సింది అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్. ఎందుకు రైతుకి ఆర్థిక సహాయం అవసరం అంటే నేను ఇందాకే చెప్పాను అధ్యక్ష, భారతదేశంలో రైతు అప్పుల్లో పుడతాడు, అప్పుల్లో పెరుగుతాడు, అప్పుల్లో జీవిస్తాడు, అప్పుల్లో మరణిస్తాడు. మరి అలాంటి రైతుని ఆర్థికంగా ఆదుకున్నప్పుడు ఆ రైతుకి భరోసా, ఆ రైతుకి నష్టాన్ని తగ్గించి ఆ రైతుకి ఆదాయాన్ని పెంచే ఒక కార్యక్రమమే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అధ్యక్ష. మరి ఇందాకనే గణాంకాలు సోదరులు ఏలూరు సాంబశివరావు గారు కూడా చెప్పారు, వాటన్నిటినీ నేను ఇప్పుడు రిపీట్ చేయట్లేదు. అన్నిటికీ మించి గత 20 నెలల్లో మన ప్రభుత్వం గర్వంగా చెప్పుకోగలిగిన మరొక విజయం ఏంటంటే ధాన్య సేకరణ. ఈ ధాన్య సేకరణకు సంబంధించి గత ప్రభుత్వం కూడా ధాన్య సేకరణ చేసింది అధ్యక్ష. ధాన్య సేకరణ చేసి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయింది. మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం వదిలేసిన 1,674,47 లక్షల రూపాయలు ధాన్యం బకాయిల్ని మనం రైతులకు చెల్లించడం జరిగింది అధ్యక్ష. అలాగే కృష్ణా గోదావరి డెల్టాల్లో ప్రస్తుతం వస్తున్న మార్పుల్లో భాగంగా సాగు కాలాన్ని ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది కూడా చాలా మందికి అర్థం కావాల్సిన అవసరం ఉంది. సాగు కాలాన్ని ముందుకు తీసుకురావటం అదేంటి, మనం జూన్లో మన ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది కదా అంటే, మీరు భవిష్యత్తులో చూడండి మే నెల నుంచే పంటలు వేసే కార్యక్రమం రాబోతుంది. దీన్ని కూడా శాస్త్రీయంగా ఇప్పటికే ముఖ్యమంత్రి గారు మాట్లాడటం ప్రారంభించారు అధ్యక్ష. ఒక్క విషయం అధ్యక్ష, ఇటీవల కాలంలో ప్రకృతి వ్యవసాయం మీద దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా భారీ చర్చ నడుస్తుంది అధ్యక్ష. ప్రకృతి వ్యవసాయం ఎందుకు ప్రకృతి వ్యవసాయం అంటే, వాస్తవానికి ఈరోజు మనం తినే ప్రతి ఆహారం కలుషితం కావటం, ప్రతిదీ కలుషితం కావటం, వీటికి కారణం ఏంటంటే పురుగు మందులు, ఎరువుల అవశేషాలు, ఇవి దాదాపు మనం తినే ప్రతి ఆహారంలో ఉండటం, ఫలితంగా అది మన ఆరోగ్యాన్ని దెబ్బతీయటం. ఒక వ్యక్తి ఆరోగ్యాన్ని లేదా ఒక సమాజంలో ప్రజల యొక్క ఆరోగ్యాన్ని
ఏది దెబ్బతీసినా అది ఆ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది అధ్యక్ష. అందుకని ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడం కోసం, దేశ ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయడం కోసం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ఈరోజు దేశానికే ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయంలో ఒక రోల్ మోడల్ రాష్ట్రంగా ముందుకెళ్తుంది. అందులో భాగంగా నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ ఈ పథకంలో భాగంగా మన రాష్ట్రంలో దాదాపు అన్ని మండలాల్లో 8,357 గ్రామాల్లో ఈరోజు కమ్యూనిటీ బేస్డ్ న్యాచురల్ ఫార్మింగ్ కార్యక్రమాలు మొదలైనవి. రైతులకి శిక్షణ ఇస్తున్నాం. అలాగనే 1712 బయో సెంటర్లు ఏర్పాటు చేయడం ద్వారా ప్రకృతి వ్యవసాయానికి కావాల్సిన ఉపకరణాలు, సమాజంలో ఒక మార్పు వచ్చినప్పుడు చాలా మంది దాన్ని అనుసరించడానికి వెనకడుగేస్తారు. ఇక్కడ చాలా మంది రైతులు ఉన్నారు ఈ సభలో, కానీ ప్రకృతి వ్యవసాయం ఎంతమంది చేస్తున్నారంటే చేతులు ఎత్తే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కారణం ఏంటంటే ఒక మార్పు అనేది ఎవరొకళ్ళు ప్రవేశపెట్టి ఎవరొకళ్ళు అమలు చేసి మంచి ఫలితాలు వచ్చిన తర్వాత మనం కూడా చేద్దామని అనుకుంటారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు అలా అనుకోరు అధ్యక్ష. మీరు ఇది 4వసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. ప్రతిసారి ఆయన ప్రవేశపెట్టి ఆయన అమలు చేసిన పథకాలు చూస్తే దేశంలో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆలోచించడానికి కూడా ఊహించడానికి కూడా అవకాశం లేని అంశాలు ఎన్నో ఆయన విధానాలుగా ప్రవేశపెట్టి అద్భుతమైన ఫలితాలు చూపించి ఈరోజు హైదరాబాద్ లాంటి నగరాన్ని చూస్తే వాటి ఫలితం అర్థమైంది అధ్యక్ష. కాబట్టి ప్రకృతి వ్యవసాయాన్ని కూడా మన ప్రభుత్వ విధానంలో భాగంగా ముందుకు తీసుకెళ్తూ వ్యవసాయ రంగ సమగ్ర అభివృద్ధి కోసం అవసరమైన అన్ని చర్యల్ని ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్లో రూపొందించి దానికి అవసరమైన కేటాయింపులను కూడా ప్రతిపాదించిన ఈ వ్యవసాయ రంగ బడ్జెట్కి సంబంధించి నేను తిరువూరు లాంటి ఒక పూర్తి గ్రామీణ నియోజకవర్గానికి ప్రతినిధిగా ఈ వ్యవసాయ బడ్జెట్ ప్రతిపాదనల్ని పూర్తిగా మద్దతు ఇస్తున్నాను అధ్యక్ష. ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు ధన్యవాదాలు అధ్యక్ష. ధన్యవాదాలు. ఇప్పుడు గౌరవనీయులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు.